ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా కావాలనుకుంటున్న వారికి, అదే విధంగా క్రీడా రంగంలో పనిచేయాలనుకుంటున్న వారికి గొప్ప అవకాశం. మీరు ఇంటర్మీడియట్ చదివినా సరే లేదా డిగ్రీ చదివినా సరే పీఈ సెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. బీపీఈడి చేయడానికి, అదే విధంగా డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. టీఈటీ పోస్టులు అనేవి ఉంటాయి. వీటితో పాటుగా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు కూడా ఉంటాయి. దీంతో పాటుగా క్రీడా రంగాల్లో వివిధ రకాల స్పోర్ట్స్ అకాడమీల్లో కోచ్ గా పనిచేయాలనుకున్నా, ట్రైనర్ గా పనిచేయాలనుకున్నా సరే, అదే విధంగా జిమ్స్ అయినా సరే, వ్యాయామ సంస్థలు లాంటి వాటిలో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇది అత్యంత కీలకమైన పోస్ట్ గా ఉంటుంది. సో ఈ విధంగా స్పోర్ట్స్ మరియు గేమ్స్ లో ఇంట్రెస్ట్ ఉన్న వారందరికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి డీప్ గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి ర్యాంకును, మంచి సీట్ ను సంపాదించుకోవచ్చు, మీ కలను నెరవేర్చుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ, చాలా మందికి తెలిసిన విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ అనేవి దాదాపుగా 2 రకాలు ఉంటాయి. యూజీ స్థాయిలో ఈ కోర్సులు ఉంటాయి, పీజీ స్థాయిలో కూడా ఇతర రకాల కోర్సులు ఉంటాయి. సో ముఖ్యంగా మనం యూజీ స్థాయిలో చూసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకు, ఏదైనా సరే గ్రూప్ తో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా సరే, ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ, ఈ విధంగా ఏ గ్రూప్ తో మీరు ఇంటర్ పాస్ అయినా లేదా ఇంటర్ కి ఈక్వల్ ఉన్న ఇతర కోర్సులు పాస్ అయినా సరే 2 years డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ కోర్సును అందిస్తూ ఉన్నారు. ఈ కోర్సుతో పాటుగా ఇంకో కోర్సు గురించి మనం చూసుకున్నప్పుడు బిఏ, బీకామ్, బిఎస్సీ, బీబీఏ, ఈ విధంగా ఏదైనా సరే ఒక డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి కోర్సును అందిస్తూ ఉన్నారు. ఇది కూడా 2 years డ్యూరేషన్ లో ఉంటుంది. ఈ యొక్క అర్హతలను, క్వాలిఫికేషన్స్ ను బట్టి మీరు డిపిఈడి అయినా సరే, బీపీఈడి అయినా సరే, ఈ విధంగా ఏదో ఒక కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. సో ముఖ్యంగా 2 రకాల కోర్సుల్లో ఏ కోర్సులో మీరు చేరాలనుకున్నా సరే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కామన్ గా ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై కావడం ద్వారా డిపిఎడ్ అయినా సరే, బీపీఎడ్ అయినా సరే, ఏదో ఒక కోర్సులో మీరు చేరవచ్చు. అడ్మిషన్స్ అనేవి ఎలా ఉంటాయి? తెలంగాణ వారికి టీజీపీఈ సెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఏపీపీఈ సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. దాదాపుగా 2 ఎగ్జామినేషన్స్ అనేవి కూడా ఒకే ప్యాటర్న్ లో ఉంటాయి. ఆన్లైన్ లో మీరు ప్రస్తుతం దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఉండే ముఖ్యాంశాలు మనం చూసుకున్నప్పుడు, ఈ పీఈ సెట్ క్వాలిఫై కావడానికి మినిమం గా 30% మార్కులు మాత్రమే అవసరం ఉంటుంది. ఈ విధంగా 30% మార్కులు దాటితే చాలు మనం ఈ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయినట్లుగానే భావించవచ్చు. ఈ పీఈ సెట్ ఎంట్రన్స్ లో ముఖ్యంగా 2 అంశాలను మాత్రమే పరీక్షిస్తూ ఉంటారు. సో మొదటి విషయాన్ని మనం చూసుకున్నప్పుడు శారీరక సామర్థ్య పరీక్ష, దీన్నే మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గా కూడా పిలుస్తూ ఉంటాము. రెండవది మనం చూసుకున్నప్పుడు ఆటలో నైపుణ్య పరీక్ష, స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్. 2 అంశాల ఆధారంగానే ఈ పీఈ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క విషయాన్ని మనం చూసుకున్నప్పుడు ముందుగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, దీనిలో ఏ అంశాలు ఉంటాయి, ఏ విధంగా మనం ప్రిపేర్ కావాలి? సో ఈ విధానంలో స్త్రీ అభ్యర్థులకు, పురుష అభ్యర్థులకు డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో భాగంగా 4 అంశాలు మనకు అందించడం జరుగుతుంది. ఈ 4 అంశాల్లో మొదటి అంశం పరిశీలించినప్పుడు 100 మీటర్ల పరుగు పందెం ఉంటుంది, 100 మీటర్స్ రన్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటాయి. దీంతో పాటుగా 800 మీటర్స్ రన్ ఉంటుంది, దీనిలో కూడా 100 మార్కులు ఉంటాయి. దీంతో పాటుగా పుట్టింగ్ ద షాట్, 6 kgల షాట్ పుట్ అనేది అందిస్తూ ఉన్నారు, దీనిలో కూడా 100 మార్కులు ఉంటాయి. 4వ అంశంలో లాంగ్ జంప్ లేదా హై జంప్. ఈ విధంగా లాంగ్ జంప్ లేదా హై జంప్ లో 100 మార్కులు ఉంటాయి. 100 మీటర్లు అయినా సరే, 800 మీటర్స్ అయినా సరే, ఎవరు ఫాస్ట్ గా పరిగెత్తారో, ఫస్ట్ రావాలా, సెకండ్ రావాలా, థర్డ్ రావాలా అని కాకుండా మీరు పరిగెత్తిన సమయాన్ని బట్టి, మీరు పూర్తి చేసిన సమయాన్ని బట్టి మార్కుల శాతాన్ని కేటాయిస్తూ ఉంటారు. దానికి సంబంధించిన నామ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈ విధంగా మీరు పరిగెత్తిన సమయం ఆధారంగానే మీకు 100 మార్కుల్లో ఆయా మార్కులు కేటాయిస్తూ ఉంటారు. దీంతో పాటుగా షార్ట్ ఫుట్ సంబంధించి లాంగ్ జంప్ లేదా హై జంప్ కూడా ఇదే విధంగా ఉంటుంది. సో ఇది పురుష అభ్యర్థులకు. స్త్రీ అభ్యర్థులకు మనం చూసుకున్నప్పుడు, సో మహిళా అభ్యర్థులందరికీ కూడా కంపల్సరీగా ఈ 4 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనం చూసుకున్నప్పుడు 100 మీటర్ల పరుగు పందెం ఉంటుంది, దీంతో పాటు 4 kgల షార్ట్ పుట్ ఉంటుంది, 400 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ లేదా హై జంప్ ఉంటుంది. ఈ విధంగా మహిళా అభ్యర్థులకు కూడా సేమ్ రూల్స్ అనేవి వర్తిస్తూ ఉంటాయి. ఈ యొక్క పర్ఫార్మెన్స్ ను బట్టి ఆయా మార్కులను కేటాయిస్తూ ఉంటారు. సో మహిళా అభ్యర్థులు, స్త్రీ అభ్యర్థులు ఈ విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్, ఆటలో నైపుణ్య పరీక్ష అనేది ఉంటుంది.
ఇది కూడా చాలా ఈజీగానే చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మనం చూసుకున్నప్పుడు అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఈక్వల్ గా ఉంటుంది. ఏదో ఒకటి ఇక్కడ 11 రకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. బాల్ బ్యాడ్మింటన్ అయినా సరే, బాస్కెట్ బాల్ అయినా సరే, క్రికెట్ అయినా సరే, ఫుట్బాల్ కానీ, హ్యాండ్ బాల్ కానీ, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్, బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, వాలీబాల్, మీకు బాగా ఏదైతే గేమ్ లో ప్రవేశం ఉందో ఆ గేమ్ ను మీరు ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క గేమ్ ను మాత్రం మనం ఇక్కడ ఎంపిక చేసుకోవాలి. దీని ఆధారంగానే స్కిల్ టెస్ట్ ఇన్ గేమ్ ఆధారంగా మార్కులు మనకు కేటాయిస్తూ ఉంటారు. మినిమం 30% వచ్చేసినా సరే ఆయా పర్సెంటేజ్ల ఆధారంగా ర్యాంకులు అనేవి కేటాయిస్తూ ఉంటారు. ఇక్కడ విషయాన్ని గమనించాలి, స్త్రీ అభ్యర్థులు ఎవరైనా సరే, గర్భిణీ స్త్రీలు ఈ కఠినమైన శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి అంటూ లేదు. అప్లై చేసుకోకపోవడమే ఉత్తమంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది. వీడియో కింద డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా ఉన్నాయి. లేదా గూగుల్లో మీరు టీజీపీఈ సెట్ లేదా ఏపీపీఈ సెట్ ఇలాంటి అంశాలను సెర్చ్ చేసి కూడా డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.